హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో వచ్చేసి మనం సిఏ ఫైనల్ గ్రూప్ ఆడిట్ ఈ చాప్టర్కి సంబంధించిన టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ని డిస్కషన్ చేద్దాం. సో వాట్ ఈస్ దేర్ ఇన్ ఫస్ట్ క్వశ్చన్? సో ఫస్ట్ క్వశ్చన్లో వచ్చేసి మీకు ఏమడుగుతున్నారు అంటే వెదర్ ప్రిపరేషన్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఈజ్ మ్యాండేటరీ. సో మనం ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని మ్యాండేటరీగా ప్రిపేర్ చేయాలన్నా? ఇఫ్ ఎస్, please elaborate on the requirement on the under the statute. సో అండర్ ద స్టాట్యూ ప్రకారంగా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నారు. సో సిఎఫ్ఎస్ మీన్స్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ గురించి చెప్తున్నారు. మ్యాండేటరీనా కాదనేది. కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మ్యాండేటరీ అండర్ ద కంపెనీస్ యాక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని డీల్ చేసే సెక్షన్ చూద్దాం. అకార్డింగ్ టు సెక్షన్ 129(3) of Companies Act 2013, where a company has one or more, సో ఒక కంపెనీ కానీ ఆర్ మోర్ కంపెనీస్ కానీ సబ్సిడరీస్ ఉన్న, ఈ సబ్సిడరీస్ ఇన్క్లూడ్స్ అసోసియేట్ కంపెనీస్ ఉన్న, జాయింట్ వెంచర్స్ ఉన్న, ఈ షెల్ ఇన్ అడిషన్ టు ఇట్స్ ఓన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే ఏం చెప్తున్నారు? వాళ్ళ యొక్క ఫైనాన్షియల్స్ ప్రిపేర్ చేస్తూ ప్లస్ వాళ్ళు కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేయాలి. అండ్ ఆల్ సబ్సిడరీస్ ఇన్ ద సేమ్ ఫార్మ్ అండ్ మేనర్ హ్యాస్ దట్ ఇట్ ఓన్స్. సో అన్ని సేమ్గా ప్రిపేర్ చేయాలి. అది సెక్షన్ 129(3) కంపెనీస్ యాక్ట్ ప్రకారం చెప్తున్నాం. ఏం చెప్తుంది కంపెనీస్ యాక్ట్ 129(3)? కంపెనీకి ఎప్పుడైతే వన్ ఆర్ మోర్ సబ్సిడరీస్, అసోసియేట్, జాయింట్ వెంచర్ ఉంటే వాళ్ళ ఓన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్తో పాటు ప్లస్ అడిషన్ టు దట్ they need to prepare consolidated financial statement. Next, section 129(3) of Companies Act provide that the provisions applicable to the preparation, provisions applicable to the preparation, adoption and audit of financial statements of a holding company shall mutatis mutandis also apply to its కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. 129(4) అని చెప్తుంది. ఎప్పుడైతే ప్రొవిజన్స్ ఏవేవి అప్లై అవుతావో, అంటే ప్రిపరేషన్ ఎట్లా చేయాలి అనేది ఏం చెప్తుంది? అకౌంటింగ్ స్టాండర్డ్ ఫాలో కావాలా, ఇండియస్ ఫాలో కావాలా, అడాప్షన్ ఏమన్నా తీసుకున్నా ఆర్ ఆడిట్ చేయాలనుకున్నా హోల్డింగ్ కంపెనీకి ఎట్లయితే చేపిస్తామో సేమ్ లైక్ యాజ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి. ఇక్కడ ముటాటిస్ అంటే ఈక్వల్, దీనికి ఏం అప్లికబుల్ అయితే దీనికి కూడా అదే అప్లికబుల్ అవుతుంది అనేది ముటాటిస్ అండ్ ముటాటిస్. నెక్స్ట్, consolidated financial statement shall also approved by board of directors అప్రూవ్ చేయాలి. ఎప్పుడు? బిఫోర్ ఆర్ సైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద బోర్డ్. సైన్ చేయకముందుకి వాళ్ళు దాన్ని అప్రూవ్ చేయాలి. అలాంగ్ విత్ ఇట్స్ స్టాండర్డ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఎస్ఎఫ్ఎస్ తో పాటు సిఎఫ్ఎస్ కూడా రెడీ కావాలి. అండ్ షల్ ఆల్సో బి లెట్ డౌన్ బిఫోర్ ద ఏజిఎం, యాన్యువల్ జనరల్ మీటింగ్. సో యాన్యువల్ జనరల్ మీటింగ్లో కూడా పెట్టాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. సో ఫస్ట్ 129(3) స్టార్ట్ చేసినాం, తర్వాత 129(4) చెప్పినాము, తర్వాత కంపెనీస్ బోర్డుకి సంబంధించి డిస్కషన్ చేసాము. కంపెనీ ఆల్సో అటాచ్ అలాంగ్ విత్ ఇట్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏ సపరేట్ స్టేట్మెంట్ కంటైనింగ్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఇట్స్ సబ్సిడరీస్ ఇన్ ఫార్మ్ AOC 01. నెక్స్ట్, అకార్డింగ్ టు కంపెనీస్ యాక్ట్ రూల్స్ 2014 ప్రకారంగా కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద కంపెనీ షెల్ బి మేడ్ ఇన్ అకార్డెన్స్ విత్ షెడ్యూల్ 3 ఆఫ్ ద యాక్ట్. సో కన్సాలిడేషన్ కంపల్సరీ చేయాలి అనేది చెప్తుంది. అండ్ అప్లికబుల్ అకౌంటింగ్ స్టాండర్డ్. హౌఎవర్ ఏ కంపెనీ విచ్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండర్ అకౌంటింగ్ స్టాండర్డ్, ఎవరైతే సిఎఫ్ఎస్ అప్లికబుల్ కాదో యాజ్ పర్ అకౌంటింగ్ వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ యొక్క అకౌంట్ని ఎట్లా ప్రిపేర్ చేయాలి? అకౌంటింగ్ స్టాండర్డ్. ఇట్ షెల్ బి సఫిషియంట్ ఇఫ్ ద కంపెనీ కంప్లైస్ ప్రొవిజన్స్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రొవైడెడ్ ఇన్ షెడ్యూల్ 3 ఆఫ్ ద యాక్ట్. జస్ట్ ప్రొవిజన్స్ని వాళ్ళు కంప్లై అయితే చాలు. సో సింపుల్గా ఏం చెప్పాలంటే ఏమి, కంపెనీ అనేది కంపల్సరీగా ప్రిపేర్ చేయాలి, మ్యాండేటరీగా వాళ్ళు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేయాలి, కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని చెప్పినాము. సో దానికోసం మనం ఏం చెప్పినాము? ఫస్ట్ సెక్షన్ 129తో స్టార్ట్ చేసినాము. 129 స్టార్ట్ చేసి ఏం చెప్పినాము? ఎవరైతే కంపెనీ ఉంటుందో కంపెనీ వాళ్ళకి
వాళ్ళకి ఎప్పుడైతే సబ్సిడరీ కానీ అసోసియేట్ కానీ జాయింట్ వెంచర్ ఉంటే వాళ్ళ యొక్క ఇన్ అడిషన్ టు దేర్ ఓన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్లస్ వాళ్ళు కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేయాలి. 129(3) చెప్పింది, 129(4) అని చెప్పింది. ఏ ప్రొవిజన్స్ అయితే మీరు యాక్సెప్ట్ చేస్తారో, ఏవేవైతే అడాప్ట్ చేసుకుంటారో, ఏవేవైతే ఆడిట్ చెప్పాలో సేమ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కూడా ముటాటిస్ ముటండీస్గా అప్లై అవుతుంది. నెక్స్ట్ ఈ సిఎఫ్ఎస్ ఏదైతే ఉందో వాటిని బోర్డు వాళ్ళు అప్రూవ్ చేయాలి అండ్ బిఫోర్ ఈ సైనింగ్ చేయాలి బోర్డు సైనింగ్ ముందర. ప్లస్ ఆ ఎస్ఎఫ్ఎస్ ఏవైతే ఉంటావో స్టాండర్డ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ఇస్తున్నాము సేమ్ అట్లనే యాన్యువల్ జనరల్ మీటింగ్లో వీటిని కూడా ప్రొడ్యూస్ చేయాలి. అండ్ కంపెనీ అనేది అటాచ్ చేయాలి సపరేట్ స్టేట్మెంట్ కంటైనింగ్ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ది సబ్సిడరీ ఏఓసి ఫామ్కి అకార్డింగ్ టు కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది మ్యాండేటరీ షెడ్యూల్ 3 ప్రకారంగా ఏదైతే కంపెనీకి అప్లికబుల్ కాదో వాళ్ళు జస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఫాలో అయితే చాలు. హౌఎవర్ హౌఎవర్ ద రిక్వైర్మెంట్ రిలేటెడ్ టు ప్రిపేర్ కన్సల్టేషన్ statement shall not apply to a company if it meets the following conditions. ఈ అన్ని కండిషన్స్ అన్ని వాళ్ళ ఎవరైతే సాటిస్ఫై చేస్తారో దే డిడ్ నాట్ రిక్వైర్ టు ప్రిపేర్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఎవరెవరు ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు? హోలీ ఓన్డ్ సబ్సిడరీ కంపెనీ కానీ ఆర్ పార్షియల్లీ ఓన్డ్ సబ్సిడరీ కంపెనీ కానీ అండ్ ఆల్ ఇట్స్ అదర్ మెంబర్స్. ఏమి ఆల్ ఒకరు కాదు, అందరూ అందరూ ఇంక్లూడింగ్ దోస్ నాట్ అదర్వైజ్ ఎంటైటిల్ టు ఓట్. కొంతమందికి ఓటింగ్ అనేది లేకుంటది, వాళ్ళని కూడా కలుపుకొని హ్యావింగ్ బీన్ ఇంటిమేటెడ్ ఏం చేయాలి? ఇంటిమేషన్ ఇవ్వాలి ఇన్ రైటింగ్ లో. బాబు మేము ఇలా చేయాలనుకుంటున్నాం అనేది ఇంటిమేషన్ ఇవ్వాలి. అండ్ ఫర్ విచ్ ద ప్రూఫ్ ఆఫ్ డెలివరీ సచ్ ఇంటిమేషన్ ఈజ్ అవైలబుల్ విత్ ద కంపెనీ. సో మేము ఇంటిమేషన్ ఇచ్చినామని చెప్తే చాలదు, ఇంటిమేషన్ ఇచ్చినట్టు మనకి ఏముండాలి? ప్రూఫ్ ఆఫ్ డెలివరీ. అంటే నేను స్పీడ్ పోస్ట్ చేసినాను, స్పీడ్ పోస్ట్ చేసినట్లు నా దగ్గర ఎవిడెన్స్ అనేది ఉండాలి. ఏమని ఇస్తామో ఆ ఇంటిమేషన్ మీన్స్ డు నాట్ ఆబ్జెక్ట్ టు ద కంపెనీ నాట్ ప్రజెంటింగ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. బాస్ నేను ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలనుకోవడం లేదు, ప్రిపేర్ చేయకూడదు అనుకుంటున్నా అని అందరికీ ఇంటిమేట్ చేస్తే, ఇంటిమేషన్ చేసిన తర్వాత వాళ్ళు రిప్లై ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. రిప్లై పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. అట్లా నెగిటివ్లో ఎవరిలో ఉండదు అంటే డు నాట్ ఆబ్జెక్ట్ టు ద కంపెనీ నాట్ ప్రజెంటింగ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఎవరు ఒక్కరు కూడా మాకు ఖచ్చితంగా కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కావాలని ఒక్కరు అడిగినా కూడా కంపల్సరీగా కంపెనీ రిక్వైర్డ్ టు ప్రిపేర్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అండ్ ఇట్ ఈస్ ఏ కంపెనీ హూస్ సెక్యూరిటీస్ ఆర్ నాట్ లిస్టెడ్ ఆర్ ఇన్ ద నాట్ ప్రాసెస్ ఆఫ్ లిస్టింగ్ ఆన్ ఎనీ స్టాక్ ఎక్స్చేంజ్ వెదర్ ఇన్ ఇండియా ఆర్ అవుట్ సైడ్ ఇండియా. ఏమంటున్నావు? కంపెనీ యొక్క సెక్యూరిటీస్ ఎక్కడ లిస్టింగ్ కాకూడదు, దాని యొక్క ప్రాసెస్ ఎక్కడ లిస్టింగ్ కాకూడదు, ఇండియాలో కానీ అవుట్ సైడ్ ఇండియాలో కానీ వాళ్ళు. అండ్ ఇట్స్ అల్టిమేట్ ఆర్ ఎనీ ఇంటర్మీడియట్ హోల్డింగ్ కంపెనీ ఫైల్స్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ విత్ ద రిజిస్టర్ విచ్ ఆర్ ఇన్ కంప్లైన్స్ విత్ అప్లికబుల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఇక్కడ ఏం చెప్పినారు? ఓన్లీ ద కంపెనీస్ హోలీ ఓన్డ్ పార్షియల్లీ ఓన్డ్ మాత్రమే దాని యొక్క హోల్డింగ్ కంపెనీ ఏదైతే ఉంటుందో అది కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేస్తుండాలి యాజ్ పర్ అప్లికబుల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారంగా. సో యాజ్ పర్ సెక్షన్ 129(3), 129(4) ప్రకారం మ్యాండేటరీ అని చెప్పి దానికి 3 ఎక్సెప్షన్కి చెప్పి అండ్ యాజ్ పర్ సెక్షన్ 129(6) అని చెప్తుంది సెంట్రల్ గవర్నమెంట్ మే ఆన్ ఇట్స్ ఓన్ ఆర్ అన్ అప్లికేషన్ బై క్లాస్ ఆర్ క్లాసెస్ ఆఫ్ కంపెనీ. అంటే కొన్ని రకమైన కంపెనీస్ కానీ కొన్ని రకమైన కంపెనీస్ని కానీ బై నోటిఫికేషన్ exempt any class or class of company for complying with any requirement of section 129 of, or rules made thereunder. So central government may be provide. ఇక్కడ ఏమన్నారు? మే మే సో మే ఇట్ ఈస్ కన్సిడర్డ్ నెసెసరీ టు గ్రాంట్ సచ్ ఎగ్జామ్షన్ ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ ఎనీ సచ్ ఎగ్జామ్షన్ మే బి గ్రాంటెడ్ ఎయిదర్ అన్కండిషనల్లీ ఆర్ సబ్జెక్ట్ టు. సో వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చేటప్పుడు కండిషనల్గా అన్నయ్యొచ్చు ఆర్ సబ్జెక్ట్ టు కండిషన్స్ అన్నయ్యొచ్చు. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేసిన వాళ్ళు, ఈ కండిషన్ సాటిస్ఫై చేసిన వాళ్ళు చీఫ్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు. నెక్స్ట్ దస్ కంపెనీస్ హ్యావింగ్ సబ్సిడరీ which have previously never prepared consolidated financial statement must prepare their consolidated financial statement in adherence with their mandatory requirement.
This will be provide holding company stakeholders with more transparency about the company's business. Further, investment entity need not present consolidated financial statement if it is required in accordance with India AS 113 to measure all its subsidiaries at fair value to P&L. ఏవైతే ఇన్వెస్ట్మెంట్ ఎంటిటీ ఉంటుందో వాళ్ళు వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ని ప్రిపేర్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క సబ్సిడరీస్ ని అన్నిటిని ఎఫ్ఈటిపిఎల్, దట్ ఈస్ ఫేర్ వాల్యూ త్రూ ఎఫ్ఈటిపిఎల్, సో ఫేర్ వాల్యూ త్రూ పిఎల్ ప్రకారంగా వాళ్ళు కన చేస్తుంటే వాళ్ళు అవసరం లేదు. ఇన్వెస్ట్మెంట్ ఎంటిటీస్ మాత్రమే. నౌ హూ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ ఎంటిటీ? ఇన్వెస్ట్మెంట్ ఎంటిటీ అంటే ఎవరు? ఎవరైతే అప్టైన్ చేసుకుంటారో ఏంటివి ఫండ్స్ అప్టైన్ చేసుకోవాలి ఎవరి దగ్గర నుంచి? ఫ్రమ్ వన్ ఆర్ మోర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ నుంచి. ఏ దానికోసం అప్టైన్ చేసుకోవాలి? ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రొవైడింగ్ దోస్ ఇన్వెస్టర్ విత్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సర్వీసెస్. ఏమి ఇవ్వాలి వాళ్ళకి? ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి ఇన్వెస్టర్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఫండ్స్ ని అప్టైన్ చేసుకుంటే అట్లాంటి వాటిని మనం ఇన్వెస్ట్మెంట్ ఎంటిటీ అంటాము. అటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎంటిటీస్ ఎప్పుడైతే వాళ్ళ యొక్క సబ్సిడైస్ ని ఎఫ్ఈటిపిఎల్ ఫేర్ వాల్యూ త్రూ పిఎన్ఎల్ చేస్తుంటే అకౌంటింగ్ వాళ్ళు అవసరం లేదు. కమిట్స్ టు ఇట్స్ ఇన్వెస్టర్ దట్ ఇట్స్ బిజినెస్ పర్పస్ ఈస్ టు ఇన్వెస్ట్ ఫండ్స్ సోలోలీ ఫర్ రిటర్న్స్ ఫ్రమ్ క్యాపిటల్ అప్రిషియేషన్. ఏమంటున్నారు? క్యాపిటల్ అప్రిషియేషన్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే, ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ కి జస్ట్ డిపాజిట్లు వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ కోసం ఉంటే, ఆర్ బోత్, ఇట్లాంటి వాళ్ళంతా ఇన్వెస్ట్మెంట్ ఎంటిటీ కిందకి వస్తారు. అండ్ మెజర్స్ ఎవాల్యుయేట్ పర్ఫార్మెన్స్ సబ్స్టాన్షియలీ ఆల్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఫేర్ వాల్యూ బేసిస్. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అన్ని ఫేర్ వాల్యూ బేసిస్ వచ్చేస్తుంటే వాటిని మనం ఇన్వెస్ట్మెంట్ ఎంటిటీ అంటాము. ఆ ఇన్వెస్ట్మెంట్ ఎంటిటీస్ ఎవరైతే వాళ్ళ యొక్క సబ్సిడైస్ ని ఫేర్ వాల్యూ త్రూ పిఎన్ఎల్ చేస్తుంటారో అకౌంటింగ్, వాళ్ళు ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. హౌఎవర్, యాజ్ పర్ పేరా 33 of India AS 110, the parent of an investment entity shall consolidate all entities that it controls, including those controlled through an investment entity subsidiary, unless parent itself is an investment entity. సో క్లియర్ కట్ గా చెప్పినారు, అందరూ చేయాల్సినదే. బట్ యాజ్ పర్ ఫస్ట్ 3 కండిషన్ సాటిస్ఫై చేసిన వాళ్ళు అవసరం లేదు. ఇన్వెస్ట్మెంట్ ఎంటిటీ అయితే యాజ్ పర్ 110 ప్రకారంగా అవసరం లేదు అనేది ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారు. నెక్స్ట్, ఇది ఫస్ట్ క్వశ్చన్ కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ సెకండ్ క్వశ్చన్ అనేది చూద్దాం. సో జస్ట్ సెకండ్ యార్. ఎస్, ఫస్ట్ క్వశ్చన్ లో మ్యాండేటరీ ఫస్ట్ 5 కన్సల్టేషన్ అనేది మ్యాండేటరీ అని చెప్పి తర్వాత ఎవరెవరు ఎక్సెప్షన్ అనేది చెప్పుకుంటూ వచ్చాము. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ సెకండ్ క్వశ్చన్? కంపెనీ ప్లీజ్ ఎలాబరేట్ ఆన్ ద సిచ్యువేషన్ వేర్ ఇన్ ద రిక్వైర్మెంట్ రిలేటెడ్ టు ప్రిపరేషన్ ఆఫ్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మే నాట్ అప్లై. కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది అప్లికబుల్ కానివి ఎవరెవరు అంటే, ఎస్ మనం ఇందాక చెప్పినాము, ఎవరైతే 3 కండిషన్స్ చెప్తామో ఆ కండిషన్ సాటిస్ఫై అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు అవసరం లేదు చెప్పినాము, వాళ్ళకి అవసరం లేదు. సో ద రిక్వైర్మెంట్ రిలేటెడ్ టు ప్రిపరేషన్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ షల్ నాట్ అప్లై టు కంపెనీ ఇఫ్ ఇట్ మీట్స్ ద ఫాలోయింగ్ కండిషన్స్. ఇప్పుడు ఈ కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తే, అది ఇందాక మనం డిస్కషన్ చేస్తున్నాము, అది హోలీ ఓన్డ్ సబ్సిడరీ ఆర్ పార్షియలీ ఓన్డ్ సబ్సిడరీ అయి ఉండాలి. ఈ సబ్సిడరీ కంపెనీస్ వాళ్ళ యొక్క మెంబర్స్కి ఇంటిమేట్ చేసి ఉండాలి, బాబు మేము కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చేయాలనుకోవడం లేదు. ఆ ఇంటిమేషన్ అనేది రైటింగ్లో ఉండాలి. రైటింగ్లో పంపించినట్టు డెలివరీ చేసినట్టు ప్రూఫ్ ఆఫ్ డెలివరీ ఉండాలి. అది ఉండి వాళ్ళకి ఎవరు ఆబ్జెక్షన్ అనేది ఏం చెప్పకుంటే, వీళ్ళెవరు ఆబ్జెక్ట్ చేయకుంటే ఇప్పుడు వాళ్ళు ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్ కంపెనీ అనేది సెక్యూరిటీస్ అనేది ఎక్కడ లిస్టింగ్ అయ్యకూడదు, ప్రాసెస్లో కూడా ఉండకూడదు లిస్టింగ్లో ఆన్ స్టాక్ ఎక్స్చేంజ్, వెదర్ ఇన్ ఇండియాలో కానీ అవుట్ సైడ్ ఇండియాలో కానీ. అండ్ ఇట్స్ అల్టిమేట్ ఆర్ ఎనీ ఇంటర్మీడియట్ హోల్డింగ్ కంపెనీ ఫైల్స్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ విత్ ద రిజిస్టర్ విచ్ ఆర్ ఇన్ కంప్లైన్స్ విత్ అప్లికబుల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఎవరో ఒకరు ఫైల్ చేసి ఉండాలి. అది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ థర్డ్ క్వశ్చన్? While
during the doing the audit of consolidated financial statement, which current period consolidation adjustments are to be taken into account. కరెంట్ పీరియడ్ అడ్జస్ట్మెంట్లో ఏమేమి తీసుకుంటాం అనేది క్వశ్చన్. మామూలుగా అడ్జస్ట్మెంట్లో టూ టైప్స్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, పర్మనెంట్ అడ్జస్ట్మెంట్, కరెంట్ పీరియడ్ అడ్జస్ట్మెంట్స్ అనేది. సో ఆ అడ్జస్ట్మెంట్లు ఇప్పుడు మనకు అడిగినది ఏమి, కరెంట్ పీరియడ్ అడ్జస్ట్మెంట్ గురించి అడిగినాడు. సో కరెంట్ పీరియడ్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్ అంటే ఏంది అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కరెంట్ పీరియడ్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ those adjustments that are made in the accounting period for which consolidation financial statement is done. అంటే ఈ ఇయర్ కి సంబంధించి, ఈ అకౌంటింగ్ ఇయర్ కి సంబంధించి వచ్చినది, నెక్స్ట్ ఇయర్ వస్తే నెక్స్ట్ ఇయర్ కి సంబంధించి, ఆ నెక్స్ట్ ఇయర్ కి సంబంధించి ఏ అకౌంటింగ్ పీరియడ్ లో వస్తుందో ఆ దానికి సంబంధించి వాటిని కరెంట్ పీరియడ్ అడ్జస్ట్మెంట్స్ అంటాము. ఇక్కడ కన్సాలిడేషన్ ఎలిమినేషన్ ఆఫ్ ఇంటర్ కంపెనీ పర్చేస్ యాజ్ సేల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ కంపెనీ ఉంది, బి కంపెనీ ఉంది, సి కంపెనీ ఉంది. ఏ కంపెనీ ఏం చేస్తుంది, సేల్ చేసింది 100 సేల్ చేసింది. ఏ కంపెనీ సికి ఎంత సేల్ చేసింది, సేల్ చేసింది 90కి సేల్ చేసింది. నెక్స్ట్ బి వచ్చేసి సేల్ థర్డ్ కంపెనీకి చేసింది. కరెక్టేనా? ఎస్. అల్టిమేట్గా సేల్స్ ఎంత అయినాయి బయటికి, ఇది మెయిన్ కంపెనీ, యాక్చువల్గా బయటికి పోయినది ఇక్కడ బయటికి పోయినది. కరెక్టేనా? టోటల్గా ఏమైంది, బయటికి పోయినది 120 బయటికి పోయింది. క్లియర్ కట్. నో, కాస్ట్ ఎంత, కాస్ట్ ఎంత అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేపాటికి వీడి యొక్క ప్రాఫిట్ యాడ్ అయి ఉంటుంది, అది కాస్ట్ కాదు, ఇది మాత్రమే కాస్ట్. సో కాస్ట్, గ్రాస్ మార్జిన్ ఎంత, 60. సో ఇట్లా మనం చూసుకోవాలి. ఇటువంటి కరెంట్ పీరియడ్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్ని మనం అడ్జస్ట్మెంట్ చేయాలి, ఎలిమినేట్ చేయాలి. సో ఎలిమినేట్ చేసేయండి నాగార్జున గారు అంటారు కదా, అట్లా ఎలిమినేషన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, current period adjustment primarily related to elimination of intra-group transactions and అకౌంట్ బ్యాలెన్స్. ఏమంటున్నారు, ఇంట్రా గ్రూప్ ట్రాన్సాక్షన్స్ ని ఎలిమినేషన్ చేయడము. ఏం చేయాలి, ఇంట్రా గ్రూప్ ట్రాన్సాక్షన్స్ ని ఎలిమినేషన్ చేయాలి. ఈ ఇంట్రా గ్రూప్ ట్రాన్సాక్షన్స్ ఏమేమి ఉండొచ్చు, ట్రాన్సాక్షన్స్ ఇంట్రా గ్రూప్ ఇంట్రెస్ట్ ఏమన్నా పే చేసింటే ఆర్ ఇంట్రెస్ట్ ఏమన్నా రిసీవ్ చేసుకుంటే, మేనేజ్మెంట్ ఫీ పే చేసింటే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉంది, ఒక పార్ట్నర్ వాళ్ళ పార్ట్నర్స్ వాళ్ళు మేనేజ్మెంట్ ఫీ పేమెంట్ చేసుకుంటున్నారు, వాళ్ళకి వాళ్ళే పేమెంట్ పే చేసుకుంటున్నారు, ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు. ఒక హోల్డింగ్ కంపెనీ ఉంది, ఒక సబ్సిడరీ కంపెనీ ఉంది, దీనికి ఇది లోన్ ఇచ్చింది, ఇక్కడ ఇంట్రెస్ట్ పేమెంట్ చూపిస్తారు, ఇక్కడ ఇంట్రెస్ట్ రిసీవ్ చూసుకుంటారు. సో ఇంట్రెస్ట్ పేమెంట్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇట్లా ఇంట్రా గ్రూప్ ఇంట్రెస్ట్ పేడ్, ఇంట్రా గ్రూప్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఉన్నాయి. ఇంట్రా గ్రూప్, ఫర్ ఎగ్జాంపుల్ హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీకి ఒక సర్వీస్ ఇచ్చింది. సో హోల్డింగ్ కంపెనీలో ఏమంటారు, మేనేజ్మెంట్ సర్వీసెస్ రిసీవ్డ్, దానికి సంబంధించి మేనేజ్మెంట్ ఫీ పేడ్ అని రాస్తుంది. అండ్ సబ్సిడరీ కంపెనీ ఏం చేస్తుంది, మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడెడ్, మేనేజ్మెంట్ సర్వీసెస్ ఫీ అమౌంట్ రిసీవ్డ్ అంటది. సో ఆ రిసీప్ట్ని, ఇందులో పేమెంట్ని మనం ఎలిమినేషన్ చేయాలి. నెక్స్ట్, అన్రియలైజ్డ్ ఇంట్రా గ్రూప్ ప్రాఫిట్ ఆన్ అసెట్ అక్వైర్డ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద అదర్ సబ్సిడరీస్. సో ఒక అసెట్ని సేల్ చేసిన ఆర్ ఒక అసెట్ని పర్చేజ్ చేసిన, ఏం చేస్తున్నాము, ఒక అసెట్ని సేల్ చేసిన, ఒక అసెట్ని పర్చేజ్ చేసిన. అసెట్ సేల్ చేసినప్పుడు, అసెట్ పర్చేజ్ చేసినప్పుడు బయటి కంపెనీ, బయటి వాళ్ళకైతే ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది ఉంటుంది. అదే మన ఇండియా గ్రూప్ ట్రాన్సాక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంపెనీ బి కంపెనీకి సేల్ చేసింది అనుకోండి, 1000 రూపాయలది 10,000కి సేల్ చేసింది, 9,000 ప్రాఫిట్ అన్నాము అనుకోండి, 9,000 లాస్ ఎవరికి, బి కంపెనీకి. సో ఈ ఇంట్రా గ్రూప్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్, అక్కడ ప్రాఫిట్ అనేది రియలైజ్ అవుతుందా, రియలైజ్ కాదు. సో అట్లా అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఏమైనా ఉంటే వాటిని ఎలిమినేషన్ చేయాలి. నెక్స్ట్, రికార్డ్ డిఫర్ ట్యాక్సెస్ ఆన్ అన్రియలైజ్డ్ ఇంటర్ కంపెనీ ప్రాఫిట్స్. సో ఇట్లా అన్రియలైజ్డ్ ప్రాఫిట్స్ కి దాన్ని డిఫర్ ట్యాక్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా ఎలిమినేషన్ చేయాలి. నెక్స్ట్, అడ్జస్ట్మెంట్స్ రిలేటెడ్ టు harmonizing the different accounting policies being followed by parent and his company. సో డిఫరెంట్ అకౌంటింగ్ పాలసీస్ ఫాలో కావడం వల్ల, ఇందులో ఏలో ఎస్ఎల్ఎం ఫాలో అవుతున్నాము, బిలో డబ్ల్యూడివి ఫాలో అవుతున్నాము, అక్కడ కొన్ని రోజులు యూజ్ చేసినాము, అట్లాంటి అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించి. అడ్జస్ట్మెంట్ టు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద కంపెనీ అండ్ ద కంపెనీ బీయింగ్ కన్సాలిడేటెడ్
for recognizing subsequent events or transactions that occur between the balance sheet date and date of audit report of consolidated financial statement. ఇటువంటివన్నీ అడ్జస్ట్మెంట్ చేయాలి, ఇటువంటివన్నీ ఎలిమినేట్ చేయాలి. నార్మల్లీ దే ఆర్ టూ టైప్స్ ఆఫ్ సబ్సిక్వెంట్ ఈవెంట్స్ ఉంటాయి. సో సబ్సిక్వెంట్ ఈవెంట్స్ అంటే టూ టైప్స్ ఉంటాయి. ఒకటి అడ్జస్ట్మెంట్ ఈవెంట్, ఇంకోటి నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్. అడ్జస్టింగ్ ఈవెంట్ అంటే ఏమి? ఫస్ట్ టైప్ ఆఫ్ సబ్సిక్వెంట్ ఈవెంట్స్ కన్సిస్ట్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ ట్రాన్సాక్షన్స్ దట్ ప్రొవైడ్ అడిషనల్ ఎవిడెన్స్. ఏం ప్రొవైడ్ చేస్తుంది మనకి? అడిషనల్ ఎవిడెన్స్ని ప్రొవైడ్ చేయడం అనేది చూస్తాము. దట్ ఎగ్జిస్ట్ అట్ ద డేట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఆల్రెడీ కండిషన్స్ అనేవి డేట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో అంటే 31st మార్చికి కండిషన్ ఉంటాయి. ఆ కండిషన్కి ఇప్పుడు మనకి ఎవిడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. వాటిని మనం ఇంక్లూడింగ్ ఎస్టిమేట్స్ ఇన్హరెంట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, వీటిని మనం అడ్జస్టింగ్ ఈవెంట్ అంటాము. నా అడ్జస్టింగ్ ఈవెంట్ ద సెకండ్ టైప్ ఆఫ్ సబ్సిక్వెంట్ ఈవెంట్స్ కన్సిస్ట్ ఆఫ్ ఈవెంట్స్ that provide evidence about conditions that did not exist at the date of financial statement. అంటే యాజ్ ఆఫ్ డేట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎటువంటి కండిషన్స్ అనేది లేవు, అండ్ బట్ అరో సబ్సిక్వెంట్ టు దట్ డేట్, తర్వాత వచ్చినవి, అవి సబ్సిక్వెంట్ ఈవెంట్స్, నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్. వీటిని మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ విచ్ డు నాట్ రిక్వైర్ అడ్జస్ట్మెంట్ వుడ్ నాట్ నార్మల్లీ రిక్వైర్ డిస్క్లోజర్. అంటే వీటిని అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు, డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఆల్సో దే మే బి సచ్ సిగ్నిఫికెంట్ దట్ మే రిక్వైర్ ఏ డిస్క్లోజర్ ఇన్ ద రిపోర్ట్ ఆఫ్ అప్రూవింగ్ అథారిటీ ఇన్ ద కేస్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్ అండ్ ఇన్ the financial statement in case of India. Yes, for such events following should be disclosed. ఒకవేళ ఇవి గాన సిగ్నిఫికెంట్ ఉంటే వాటిని మనం డిస్క్లోజ్ చేయాలి. డిస్క్లోజ్ చేసేటప్పుడు ఏం డిస్క్లోజ్ చేయాలి అంటే నేచర్ ఆఫ్ ఈవెంట్ ఏమి అండ్ ఎస్టిమేట్ ఆఫ్ ఇట్స్ ఫైనాన్షియల్ ఎఫెక్ట్ ఏమి. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఏమేమి ఎఫెక్ట్ వస్తుంది అండ్ స్టేట్మెంట్ దట్ సచ్ అండ్ ఎస్టిమేట్ కెనాట్ బి మేడ్. ఏమేమి ఎస్టిమేషన్ ఏం చేయలేకపోతున్నాం అనేది చెప్పండి, అంటే ఒకవేళ చేయలేకపోతే. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ఫర్ ద ఎఫెక్ట్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్ ఆర్ అదర్ ఈవెంట్స్ దట్ అక్కర్ బిట్వీన్ ద డేట్ ఆఫ్ కాంపోనెంట్ బ్యాలెన్స్ షీట్ and not already recognized in its financial statement and the date of auditor's report group consolidated financial statements when the financial statement of the components to be used for consolidation are not drawn up to the same balance sheet data. Next, ఒకవేళ మనకి in case of foreign components ఉంటే adjustment to convert components audited financial statements prepared under components local gap to gap under which consolidated financial statement prepares. అంటే ఆ కంట్రీకి ఈ కంట్రీకి గ్యాప్ కన్వర్షన్ అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కాబట్టి వాటిని అడ్జస్ట్మెంట్ చేయడం, ఆ కన్వర్షన్ అడ్జస్ట్మెంట్ అనేది హయ్యర్కి హయ్యర్లోనే చేయాలి అనేది. నెక్స్ట్ ఇది కూడా కరెంట్ అడ్జస్ట్మెంట్ కింద వస్తుంది. నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ మూమెంట్ ఇన్ ఈక్విటీ అట్రిబ్యూటబుల్ టు ద మైనారిటీ. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈక్విటీ వాళ్ళకి ఓన్లీ టు ద minority or NCI non-controlling interest. Since date of acquisition of the subsidiary, it should also be noted that under Ind AS NCI non-controlling interest can also negative balance కొన్ని టైంలో నెగిటివ్ బ్యాలెన్స్, దట్ ఈస్ గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేజ్ అంటున్నాం, అట్లా కూడా వచ్చి ఉంటుంది. అన్లైక్ ఎర్లియర్ యాజ్ పర్ పేరా 28 ఆఫ్ Ind AS 27, if the net worth of subsidiary is negative, NCI would have deficit balance. Next, adjustment of deferred tax on account of temporary difference arising out of elimination of profit and loss resulting from intergroup transaction and undistributed profits of the components in case of consolidated financial statement prepared under Ind AS ప్రకారంగా. సో డిఫర్డ్ ట్యాక్స్ అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉంటే వాటిని కూడా ఎలిమినేషన్ చేసి చూడాలి. ఇవన్నీ కరెంట్ పేడ్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్స్. The adjustment required for preparation of consolidation financial statements are made in the memorandum record kept for the purpose of by the parent. The auditor should review the memorandum records to verify the adjustment entries made in the preparation of consolidated financial statements. ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇంటర్ గ్రూప్ ట్రాన్సాక్షన్స్ అతను ఎలిమినేట్ చేసుకుంటా ఉండాలి అనేది ఇక్కడ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్. ఏం చెప్తారు ఫోర్త్ క్వశ్చన్లో?
రైట్ ఏ షార్ట్ నోట్. ఏం రాయాలి? షార్ట్ నోట్ అనేది రాయాలంట. ఆన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి సంబంధించి హోల్డింగ్ కంపెనీకి సంబంధించి రెస్పాన్సిబిలిటీస్ ఏమనేది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, పర్మనెంట్ కన్సాలిడేషన్ అడ్జస్ట్మెంట్ అంటే ఏంది? ఇందాక మనం చెప్పినది కరెంట్ పీరియడ్ కన్సాలిడేషన్ అడ్జస్ట్మెంట్ గురించి చెప్పినాము. అలానే పర్మనెంట్ కన్సాలిడేషన్ అడ్జస్ట్మెంట్ చెప్పమన్నారు. దాని తర్వాత రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పేరెంట్ కంపెనీ. ఫస్ట్ పర్మనెంట్ కన్సాలిడేషన్ అడ్జస్ట్మెంట్ చూద్దాము. ఇది ఏమంటే పర్మనెంట్ కన్సాలిడేషన్ అడ్జస్ట్మెంట్ అంటే ఆర్ దోస్ అడ్జస్ట్మెంట్ దట్ ఆర్ మేడ్లీ ఓన్లీ ఆన్ ద ఫస్ట్ అకేషన్. ఎప్పుడు? ఓన్లీ ఆన్ ద ఫస్ట్ అకేషన్ ఆర్ సబ్సిక్వెంట్ అకేషన్, ఓన్లీ ఒకసారి. ఇన్ విచ్ దేర్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ షేర్ హోల్డింగ్. ఏమవుతుంది? షేర్ హోల్డింగ్ అనేది చేంజ్ అయినప్పుడు చేసే అడ్జస్ట్మెంట్ మనం ఏమంటాము? పర్మనెంట్ కన్సాలిడేషన్ అడ్జస్ట్మెంట్ అంటాము. ఆఫ్ ఏ పర్టికులర్ ఎంటిటీ విచ్ ఈస్ కన్సాలిడేటెడ్. పర్మనెంట్ కన్సాలిడేటెడ్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ మెయిన్గా టూ ఉంటాయి. ఒకటి గుడ్ విల్ కావచ్చు, ఆర్ క్యాపిటల్ రిజర్వ్ కావచ్చు యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రకారంగా. ఆర్ డిటర్మినేషన్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఈక్విటీ అట్రిబ్యూటబుల్ టు మైనారిటీ ఆర్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్. ఈ రెండు మనకి పర్మనెంట్ కన్సాలిడేషన్ అడ్జస్ట్మెంట్కి సంబంధించి డిస్కషన్ చేస్తుంది. వాటి క్యాలిక్యులేషన్ ఎట్లా చేయాలి, పర్టికులర్ అటెన్షన్ ఏం తీసుకోవాలి, ప్రీ అక్విజిషన్ రిజర్వ్స్ ఏమున్నాయి, పోస్ట్ అక్విజిషన్ రిజర్వ్స్ ఏమి, మైనారిటీ ఎన్సిఐ ఏముంది, ఆర్ట్ అనేవాడు వెరిఫై చేయాలి, టేకెన్ ప్లేస్ ఇన్ పర్మనెంట్ కన్సాలిడేషన్ అడ్జస్ట్మెంట్ ఆన్ అకౌంట్ ఆఫ్ సబ్సిక్వెంట్ అక్విజిషన్ ఆఫ్ షేర్స్ ఏముంది, ఇవన్నీ చెక్ చేసుకోమని చెప్తాము. వాటికి సంబంధించి చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్పైజెడ్ కంపెనీ ఉంది, ఎంగేజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ టైర్స్ ఫర్ 4 వీలర్స్ అండ్ 2 వీలర్స్ త్రూ ఇట్ సబ్సిడరీ ఏబీసీ లిమిటెడ్ అండ్ ఎంఎన్ఓ లిమిటెడ్. ఒక దాంట్లో 4 వీలర్స్, ఒక దాంట్లో 2 వీలర్స్ చేస్తున్నాయి. కంపెనీ హ్యాస్ ఇన్వెస్టెడ్ 70% ఇన్ ఏబీసీ లిమిటెడ్. ఎంత? 70% అనేది ఇన్వెస్ట్మెంట్ చేసింది ఏబీసీ లిమిటెడ్లో. నౌ ద కంపెనీ రెడ్యూస్ ద కంట్రోల్ ఓవర్ ఏబీసీ లిమిటెడ్ ఫ్రమ్ 70% నుంచి 55%కి తగ్గించినానంట. ఓకే. కన్సిక్వెంట్లీ సర్టన్ అడ్జస్ట్మెంట్స్ వర్ మేడ్ టు ద అకౌంట్. అంటే ఇక్కడ ఏమైంది? మనకి ఓనర్షిప్ అనేది తగ్గింది. కరెక్ట్నా? అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఫర్ చేంజ్ ఇన్ షేర్ ఆఫ్ ఈక్విటీ హెల్డ్ ఇన్ XYZ whose financial are being consolidated. Such kind of adjustments are known as permanent consolidation adjustment. నెక్స్ట్ ఇంకోటి ఏమడినారు? రెస్పాన్సిబిలిటీస్. పేరెంట్ కంపెనీకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ అడిగినారు. కరెక్ట్నా? ఎస్, పేరెంట్ కంపెనీకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఏముంటాయి? ఇది గ్రూప్ ఆడిట్ స్టార్ట్ అయినప్పుడు అండ్ పేరెంట్ కంపెనీకి సంబంధించి రెస్పాన్సిబిలిటీస్. ఫస్ట్ వన్ ఇది కన్సాలిడేట్, దానికి సంబంధించి సిఎఫ్ఎస్ సంబంధించి చెప్పినాము. సో రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పేరెంట్కి ఏమేమి ఉంటుంది? రెస్పాన్సిబిలిటీ ఫర్ ద ప్రిపరేషన్ and presentation. Preparation and presentation of consolidated financial statement, among other things, is that management of the parent. So management parent ki ప్రిపరేషన్ ప్రెజెంటేషన్ చేయడం కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎవరి రెస్పాన్సిబిలిటీ? పేరెంట్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ. అండ్ ఇక్కడ ఆ రెస్పాన్సిబిలిటీలో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయంటే, ఫస్ట్ ఐడెంటిఫైయింగ్ కాంపోనెంట్స్ని ఐడెంటిఫై చేయాలి. ఏమి చేయాలి? కాంపోనెంట్స్ని ఐడెంటిఫై చేయాలి. అండ్ ఇంక్లూడింగ్ ద ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద కంపెనీస్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో సిఎఫ్ఎస్లో ఎవరిని ఇంక్లూడ్ చేయాలనే కాంపోనెంట్ని ఐడెంటిఫై చేయడం అనేది ఎవరి రెస్పాన్సిబిలిటీ? పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్, అప్రాప్రియేట్ ఐడెంటిఫైయింగ్ రిపోర్టబుల్ సెగ్మెంట్ ఫర్ సెగ్మెంట్ రిపోర్టింగ్. మనకి IndAS 108 అనుకుంటా. ఎస్, 108 చెప్తాది రిపోర్టింగ్ సెగ్మెంట్కి సంబంధించి. ఉన్న కంపెనీస్లో ఒక 10 కంపెనీస్ ఉంటే దానిలో సెగ్మెంట్ రిపోర్టింగ్ ఇవ్వాలి. ఏ కంపెనీస్ వర్క్ అవుతున్నాయి, 75% అబోవ్ ఉన్నాయి, టోటల్ దానిలో 10% అబోవ్ ఉన్నాయి, ఇట్లా రికార్డింగ్ చేయమంటారు కదా. ఆ రికార్డింగ్ రిపోర్టబుల్ సెగ్మెంట్ ఎవరు అనేది, అప్రాప్రియేట్గా ఎవరు అనేది చెప్పాల్సింది ఎవరు? పేరెంట్ కంపెనీ. నెక్స్ట్, ఐడెంటిఫై ద రిలేటెడ్ పార్టీస్. సో రిలేటెడ్ పార్టీస్ ఎవరు? రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఏమి ఫర్ రిపోర్టింగ్కి, వీటిని కూడా ఐడెంటిఫై చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? హోల్డింగ్
కంపెనీ ఇది. నౌ ఫస్ట్ కంపెనీ కాంపోనెంట్స్ ఐడెంటిఫై చేయడం, సెకండ్లీ రిపోర్టబుల్ సెగ్మెంట్ ఐడెంటిఫై చేయడం, థర్డ్లీ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ ఐడెంటిఫై చేయడం. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని కంప్లీట్గా తీసుకోవాలి, యాక్యురేట్గా తీసుకోవాలి. ఏం చెప్తున్నాము? కంప్లీట్గా అండ్ యాక్యురేట్గా తీసుకోవడం అనేది కూడా రెస్పాన్సిబిలిటీ ఎవరు? హోల్డింగ్ కంపెనీ. నెక్స్ట్ అప్రాపేడ్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్ అంటే మనకి రెండు అడ్జస్ట్మెంట్ ఉంటాయి. పర్మనెంట్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్ ఒకటి, కరెంట్ పేడ్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్ ఒకటి. వీటిని ప్రాపర్గా చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? హోల్డింగ్ కంపెనీ. నెక్స్ట్ హార్మోనైజేషన్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్ అండ్ అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్. అకౌంటింగ్ పాలసీస్ ఏవి యూజ్ చేస్తున్నాం? డిప్రిషియేషన్కి యాజ్ పర్ ఐటీ ప్రకారంగా, యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా ఆ అకౌంటింగ్ పాలసీస్ అన్ని హార్మనైజ్ చేయడం. అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ మనకి ఒక్కొక్క కంపెనీ, సబ్సిడరీ కంపెనీ వేరే కంట్రీలో ఉంటే వేరే ఫాలో కావాల్సి వస్తాయి. వాటిని హార్మనైజ్ చేయడం. నెక్స్ట్ గ్యాప్ కన్వర్షన్స్. సో డిఫరెంట్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉంటే ఇండియాస్ ఫాలో కావడం, యుఎస్లో ఉంటే యుఎస్ గ్యాప్ ఫాలో కావడం, లక్సంబర్గ్ ఉంటే లక్సంబర్గ్ గ్యాప్ ఫాలో కావడం. ఇట్లా ఏవేవి అప్లికబుల్ అవుతావో దాన్ని ఫాలో కావడం. అపార్ట్ ఫ్రమ్ ద అబోవ్, ద పేరెంట్ ordinarily issues instructions to the management of the component specifying the parent's requirements relating to financial information of the components to be included in the consolidated financial statements. The instructions ordinarily cover the accounting policies to be applied statutorily and other disclosure requirements applicable to the parent, including the identification of and reporting of reportable segments, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ రిపోర్టింగ్ టైం టేబుల్. ఇవన్నీ ఎవరి రెస్పాన్సిబిలిటీ? పేరెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. పేరెంట్ కంపెనీ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ. అది మనకి క్వశ్చన్ నెంబర్ 4 కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏముంది? ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఆర్ లిమిటెడ్ హోన్స్ 1% ఓటింగ్ పవర్ ఇన్ ఎస్ లిమిటెడ్. ఇట్స్ హౌఎవర్ హోల్స్ అండ్ డిస్కస్ ఆల్ ద షేర్స్ హ్యాస్ ఇన్ స్టాకింగ్ ట్రేడ్. ఏం చేస్తున్నారు? కంపెనీలో షేర్స్ ఉన్నాయి, వాటన్నిటిని ఎందులో పెడుతున్నావు? స్టాకింగ్ ట్రేడ్లో పెడుతున్నావు. ద షేర్స్ ఆర్ హెల్డ్ ఎక్స్క్లూజివ్లీ విత్ ఏ వ్యూ టు దేర్ సబ్సిక్వెంట్ డిస్క్లోజర్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. సో నియర్ ఫ్యూచర్లో డిస్క్లోజ్ చేస్తున్నాం కాబట్టి వాటిని స్టాక్గా ట్రీట్ చేసి స్టాకింగ్ ట్రేడ్లో డిస్కస్ పెట్టినారు. ఆర్ రిప్రజెంట్ Limited represent that while preparing consolidated financial statement, Yes Limited can be excluded from consolidation. Has a statutory order. How would you do? So, ఆర్ లిమిటెడ్ ఎప్పుడైతే కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చేస్తుందో అది స్టాకింగ్ ట్రేడ్ లేక వస్తుంది కాబట్టి వాటిని ఎక్స్క్లూడ్ చేయాలనుకుంటుంది. యాజ్ ఏ స్టాట్యుటరీ ఆర్డర్ ప్రకారంగా మీరు ఏం సజెషన్ ఇస్తారనేది ఫస్ట్ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, యాజ్ పర్ ఇండియాస్ 1110 ప్రకారంగా, ఇది ఇండియాస్ 1110 ప్రకారంగా there is no such exemption for టెంపరరీ కంట్రోల్ అనేది ఏమీ లేదు. ఆర్ ఆపరేషన్స్ అండర్ సెవరల్ లాంగ్ టర్మ్ ఫండ్స్. సో ఆపరేషన్స్ అండర్ సెవరల్ లాంగ్ టర్మ్ ఫండ్స్ అనేవి ఏం లేవు. ఫండ్ ట్రాన్స్ఫర్ రెస్ట్రిక్షన్స్, ఇవి లాంగ్ టర్మ్ ఫండ్స్ అంటే ట్రాన్స్ఫర్ చేయాలి, రిస్ట్రిక్షన్ ఆ టయానికి 3 years తర్వాత కంపల్సరీగా ట్రాన్స్ఫర్ చేయాలి అని రిస్ట్రిక్షన్స్ ఉండేటివి కానీ ఆ టెంపరీ కంట్రోల్ ఉండేటివి కానీ ఇటువంటి ఎగ్జామ్షన్ అనేది ఇండియాస్ 10 ప్రకారంగా లేదు. అంటే ఏం చెప్తారు? ఈ కన్సాలిడేషన్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఇండియాస్ కంప్లైంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇన్ దిస్ కేస్. Para 20 of India's 10 say that consolidation of an investment shall begin. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? షెల్ బిగిన్ ఫ్రమ్ డేట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అబ్టైన్ కంట్రోల్. ఎప్పుడైతే నీకు కంట్రోల్ వస్తుందో ఆ రోజు నుంచి నీకు కన్సల్టేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ సీజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ కన్సల్టేషన్ అనేది? ఎప్పుడైతే ఇన్వెస్టర్ కంట్రోల్ని లాస్ అవుతారో, అంటే నీకు కంట్రోల్ వచ్చినప్పుడు కన్సల్టేషన్ స్టార్ట్ అవుతుంది, కంట్రోల్ లాస్ అయినప్పుడు కన్సల్టేషన్ ఎండ్ అవుతుంది. However, Section 129(3) of Companies Act 2013 read with Rule 3 of Companies Rule 2014, where a company having subsidiary
which is not required to preparation of consolidation financial statement under accounting standard. ఇందాక ఇండియస్ ప్రకారం చెప్పినాం, ఒకవేళ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉంటే it shall be sufficient if the company complies with the provisions on consolidated financial statements provided in schedule 3 of the act. ఏమంటుంది, ఒకవేళ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారంగా జస్ట్ ప్రొవిజన్స్ ని కంప్లై అయితే చాలు. ఇన్ ద గివెన్ కేస్ or limited intention to dispose of the shares in the near future as shares are being held as stock instead, and it is quite clear that control is temporary అని మనకి క్లియర్ గా తెలుస్తుంది. Therefore, R Limited is required to prepare consolidated financial statement in accordance with Ind AS 1110. Has exemption for temporary control is not available under Ind AS 1110. 1110 లో టెంపరీ కంట్రోల్ కానీ సర్వింగ్ ఆపరేషన్ సర్వ్ ఫర్ లాంగ్ టర్మ్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ రిస్ట్రిక్షన్ అనేది కూడా లేదు. క్వశ్చన్ నెంబర్ 5th అది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6th వన్. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 6th వన్? సో 6th క్వశ్చన్లో ఏం చెప్తారంటే, కంపెనీ ఏ లిమిటెడ్ ఉంది, ఓకేనా? ఎస్, ఏ లిమిటెడ్ ఉంది. హోల్డ్ ద ఓనర్షిప్ ఆఫ్ 10% ఓటింగ్ పవర్ అండ్ కంట్రోల్ ఓవర్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో కంపెనీ ఉంది, కంపెనీకి సంబంధించి కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చూస్తున్నారు. వైల్ ప్లానింగ్ ద స్టాట్యుటరీ ఆడిట్ ఆఫ్ ఏ లిమిటెడ్, వాట్ ఫ్యాక్టర్స్ వుడ్ బి కన్సిడర్డ్ బై స్టాట్యుటరీ ఆడిటర్ ఆఫ్ ఏ లిమిటెడ్ ఫర్ ద ఆడిట్ ఆఫ్ ఇట్స్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్? సో ఏ కంపెనీకి ఉండేది 10%, అంతా 10% ఉంది బిలో, అండ్ అండ్ కంట్రోల్ 10% ఓటింగ్ పవర్ ప్లస్ కంట్రోల్ ఉంది. ఇప్పుడు ఏ కంపెనీ ఆడిటర్ ఎవరైతే ఉంటారో అంటే పేరెంట్ ఆడిటర్, ఆ పేరెంట్ ఆడిటర్ ఏమేమి కన్సిడర్ చేయాలనేది క్వశ్చన్, ఓకేనా? ఎస్, 10% voting power and control over the composition of the board of directors. In this case, he holds only 10%, and only 10% of the voting power, but has control over the composition of the board of directors of B Limited. Control అనేది ఉంది. In such a case, A Limited shall be considered as parent of B Limited. ఏమంటున్నారు, అతనికి ఓటింగ్ ఉంది, ఓటింగ్ పవర్ ఉంది, ప్లస్ కంట్రోల్ చేయగలుగుతున్నాడు. ఎప్పుడైతే ఇవి కంట్రోల్ చేయగలుగుతున్నామో అప్పుడు వాటిని మనం పేరెంట్ అంటాము. అదే ఫోర్ ఇట్ వుడ్ కన్సాలిడేట్ బి లిమిటెడ్ ఇన్ ఇట్స్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ ఏ సబ్సిడరీ. ఎట్లా? యాజ్ ఏ సబ్సిడరీగా కన్సాలిడేషన్ చేయాలి. ద ఆడిటర్, ఎవరు ఆడిటరు? should verify A Limited management assessment of having control in B Limited despite having only 10% voting power. As per requirement of Ind AS 110, auditor would need to verify as to how A Limited control the composition of board of directors or corresponding governing body of B Limited. సో మేనేజ్మెంట్ అసెస్మెంట్ చూడాలి, ఎంత కంట్రోల్ ఉంది, ఎంత ఓటింగ్ పవర్ ఉంది, ఎట్లా కన్సిడర్ చేస్తున్నా అనేది చూడాలి. There can be various means by which such kind of control can be established. కంట్రోల్ అనేది డిఫరెంట్ కైండ్స్ లో ఎస్టాబ్లిష్ కావచ్చు. ఇన్ దిస్ రిగార్డ్ ద ఆడిటర్ మే వెరిఫై ద మినిట్స్. సో కంట్రోల్ అనేది డిఫరెంట్ కైండ్స్ లో ఉండొచ్చు కావచ్చు, ఏ కైండ్ లో అన్నా ఉండొచ్చు. దానికోసం ఏం చేయాలి? బోర్డ్ మీటింగ్ యొక్క మినిట్స్ చూడము, షేర్ అగ్రిమెంట్స్ ఏమేమి ఎంటర్ అయినారో వాటిని చూడము, అగ్రిమెంట్ విత్ బి లిమిటెడ్ ఏముంది, అండ్ ఏమైనా టెక్నాలజీస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నావా, నో హౌ ఏమైనా ఉందా, ఎన్ఫోర్స్మెంట్ స్టాట్ ఏమైనా ఉందా, వాటన్నిటిని చెక్ చేయాలి. ఫర్దర్ ద ఆడిటర్ షుడ్ వెరిఫై దట్ అడ్జస్ట్మెంట్స్ వారంటెడ్ బై Ind AS 1110 హ్యాస్ బీన్ మేడ్ వేర్ రిక్వైర్డ్ హ్యావ్ బీన్ ప్రాపర్లీ ఆథరైజ్డ్. ఎక్కడెక్కడైతే Ind AS ప్రకారంగా కావాలో, ఎక్కడెక్కడైతే Ind AS ప్రకారంగా కావాలో వాటన్నిటిని ప్రాపర్లీ ఆథరైజ్ ఉందా లేదా బై ద మేనేజ్మెంట్ కి సంబంధించి. అండ్ ప్రిపరేషన్ ఆఫ్ కన్సాలిడేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ గివ్స్ రైట్ టు పర్మనెంట్ కన్సాలిడేషన్ అడ్జస్ట్మెంట్స్ అండ్ కరెంట్ పీరియడ్ కన్సాలిడేషన్ అడ్జస్ట్మెంట్స్. ఎప్పుడైతే నువ్వు కన్సాలిడేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లేక ఎంటర్ అవుతావో నీకు రెండు వచ్చేస్తాయి, ఈ పర్మనెంట్ కన్సాలిడేషన్ అడ్జస్ట్మెంట్ కానీ కరెంట్ పీరియడ్ కన్సాలిడేషన్ అడ్జస్ట్మెంట్ కానీ. ఈ రెండింటి నువ్వు చెక్ చేసుకోవాలి. సో ద ఆడిటర్ షుడ్ మేక్ ప్లాన్ అమాంగ్ అదర్ థింగ్ ఫర్ అండర్స్టాండింగ్ అకౌంటింగ్ పాలసీస్. అకౌంటింగ్ పాలసీస్ అర్థం చేసుకోవాలి,
ఏ లిమిటెడ్కి అండ్ బి లిమిటెడ్కి అండ్ డిటర్మైనింగ్ ప్రోగ్రామ్ ఇన్ ద నేచర్ టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్ టు బి పర్ఫార్మ్డ్, ఎట్లా పర్ఫామ్ చేయాలనేది చెక్ చేసుకోవాలి. ఫర్దర్ the duties of the duties of an auditor with regard to reporting of transaction with any other related parties are given in SA 550 of related party. ఏం చెప్తున్నావు? డ్యూటీస్ ఆఫ్ ఆడిటర్ అంటే రిగార్డింగ్ రిపోర్టింగ్ ట్రాన్సాక్షన్స్ విత్ ఎనీ అదర్ రిలేటెడ్ పార్టీ ఏమన్నా ఉందా ఎస్ఏ 550 ప్రకారంగా. యాజ్ పర్ ఎస్ఏ 550 ఆన్ రిలేటెడ్ పార్టీ, the auditor should review information provided by management of the entity, identifying the name of all known related parties. సో కంపెనీకి సంబంధించి రిలేటెడ్ పార్టీస్ ఎవరెవరు ఉన్నారో ఆ రిలేటెడ్ పార్టీస్ అందరి ఇన్ఫర్మేషన్ని తీసుకోవాలి మేనేజ్మెంట్ దగ్గర నుంచి కానీ అనేది, డైరెక్ట్లీగా కానీ ఇండైరెక్ట్గా కానీ సిగ్నిఫికెంట్గా ఎవరెవరు కంట్రోల్ చేయగలుగుతున్నారు రిలేటెడ్ పార్టీగా వాళ్ళందరినీ కన్సిడర్ చేసుకుంటాము. సో ఇన్ ఫార్మింగ్ అండ్ ఒపీనియన్, ఏమి ఎప్పుడైతే ఒపీనియన్ ని ఫామ్ చేస్తున్నామో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కి ఒపీనియన్ ని ఫామ్ చేస్తున్నప్పుడు ద ఆర్టిస్ట్ షెల్ ఎవాల్యుయేట్ వెదర్ ద ఐడెంటిఫైడ్ రిలేటెడ్ పార్టీ రిలేషన్షిప్స్ కానీ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ కానీ అప్రాప్రియేట్లీ అకౌంటింగ్ చేసినారా లేదా, అకౌంటింగ్ అనేది అప్రాప్రియేట్ చేసినారా లేదా, ప్లస్ డిస్క్లోజర్ అనేది ప్రాపర్గా ఉందా లేదా. ఏ దానికోసము అంటే ఫర్ ప్రివెంటింగ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫర్ అచీవింగ్ ట్రూ అండ్ ఫేర్, ఏముండాలి? ట్రూ అండ్ ఫేర్ ప్రజెంటేషన్ కోసం. ఆర్ కాజెస్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ టు బి మిస్లీడింగ్ నుంచి కాసెస్ చేయడం కోసం ప్రాపర్గా ఉందా లేదా అనేది తెలుసుకోవడం కోసం. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 61. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7th 1. వాట్ ఈస్ దేర్ ఇన్ 7th question? You are appointed as an auditor of నవాబ్ లిమిటెడ్, ఏ లిస్టెడ్ కంపెనీ. లిస్టెడ్ కంపెనీకి ఉన్నాము ఆడిటర్గా. సో ఈ క్వశ్చన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం అండి. క్వశ్చన్ కొంచెం 7, 8, 9, 10 ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.